హాయ్ ఫ్రెండ్స్, మన ఎల్డీసీ 2023కి సంబంధించి జీడీఎస్ టు ఎంటీఎస్ రిజల్ట్స్ అనేటువంటివి అనౌన్స్ అయ్యాయి ఫ్రెండ్స్ తెలంగాణ సర్కిల్లో. సో వీటి కోసం యాస్పిరెంట్స్ అందరూ కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. సో అయితే ఇప్పటికీ మన తెలంగాణ సర్కిల్లో ఈ జీడీఎస్ టు ఎంటీఎస్ రిజల్ట్స్ అనేటువంటివి అనౌన్స్ చేశారు ఫ్రెండ్స్. అయితే వీటిని అనౌన్స్ చేసే ముందు ఒక కొరిజెండం కూడా ఇష్యూ చేశారు ఫ్రెండ్స్. అందులో ఈ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి పోస్టులకు సంబంధించి కొరిజెండం ఇస్తున్నాం అని ఈ లెటర్ అనేటువంటిది ఇష్యూ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇందులో రివైజ్డ్ వేకెన్సీస్ అనేటువంటివి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో ఈ రివైజ్డ్ వేకెన్సీలని అరైవ్ అవ్వడం కోసం వారు అన్ని కేటగిరీని కన్సిడర్ చేశారు ఫ్రెండ్స్. ఫస్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ జీడీఎస్ టు ఎంటీఎస్ మనకి 25% కోటా ఉంది ఫ్రెండ్స్. సో ఆ పోస్టులు తీసుకున్నాము. అలాగే ఈ ఎల్డీసీలో సీనియారిటీ కమ్ ఫిట్నెస్ కోటా ఏదైతే ఉందో అందులో అన్ఫిల్డ్ వేకెన్సీలు ఉంటాయి, వాటిని కూడా తీసుకున్నాము. అలాగే రిజల్టెంట్ వేకెన్సీస్ అంటే ప్రమోషన్ వచ్చి కొంతమంది పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్గా వెళ్ళిపోయి ఉంటారు. సో ఆ రిజల్టెంట్ వేకెన్సీలని కూడా తీసుకొని ప్రస్తుతానికి ఈ జీడీఎస్ టు ఎంటీఎస్ ఫిలప్ చేయాల్సినటువంటి వేకెన్సీలు డివిజన్ వైజ్ ఈ విధంగా ఉన్నాయి అని తెలియజేశారు ఫ్రెండ్స్. సో ఈ వేకెన్సీలకి మాత్రమే ఇప్పుడు రిజల్ట్స్ అనౌన్స్ కూడా చేశారు ఫ్రెండ్స్. సో ఇది రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఇచ్చినటువంటి మెమో ఫ్రెండ్స్. సో ఎల్డీసీఈ 2023కి సంబంధించి జీడీఎస్ టు ఎంటీఎస్ కోటాకి సంబంధించినటువంటి వేకెన్సీలు ఏదైతే ముందుగా తెలిపామో దానికి సంబంధించి ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాం అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఒక్కొక్క కేటగిరీలో పాసింగ్ పర్సెంటేజ్ అనేటువంటిది ఎలా తీసుకున్నాం అనేది విషయం కూడా ఇక్కడ తెలియజేశారు ఫ్రెండ్స్. పేపర్ 1 పేపర్ 2లో సో ఎన్ని మార్కులు వచ్చుంటే క్వాలిఫై అవుతారు అనే విషయం తెలియజేశారు. అలాగే ఈ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ, ఎస్సీ వీటికి సంబంధించినంత వరకు ప్రొవిజనల్గా సెలెక్ట్ చేస్తున్నాము. అయితే వారి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది డివిజనల్ ఆఫీస్ చూసుకొని వారికి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలి కన్ఫర్మేట్ చేసుకొని అని తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా డివిజనల్ ఆఫీస్ వాళ్ళు పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పోస్టింగ్ ఆర్డర్స్ కూడా 23 ఫిబ్రవరి 2024 లోపల ఇష్యూ చేయాలి అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఈ పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు ఎక్కడా కూడా ప్రమోషన్ అని మెన్షన్ చేయకండి, అపాయింట్మెంట్ అని మాత్రమే మెన్షన్ చేయండి అని క్లియర్ కట్గా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే జీడీఎస్ అనేటువంటి వారు మన పోస్టల్ డిపార్ట్మెంటే కానీ వారు రెగ్యులర్ ఎంప్లాయీస్ కాదు కాబట్టి, వారు సివిలియన్ ఎంప్లాయీస్ కాదు కాబట్టి, సో వారికి ఇచ్చేటువంటి పోస్టింగ్ ఆర్డర్స్లో అపాయింట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్ అని ఇవ్వండి, అంతేగాని ప్రమోషన్ టు ది పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్ అని ఇవ్వకూడదు అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఎవరైతే ఈ ఎల్డీసీఈ జీడీఎస్ టు ఎంటీఎస్ సెలెక్ట్ అయ్యారో వీరందరూ కూడా వారికి పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత 1 వీక్ లోపల వారి యొక్క కొత్త పోస్టులో ఖచ్చితంగా జాయిన్ కావాలి. లేదా కొంతమంది ఎవరైనా అన్విల్లింగ్ ఉన్నట్లయితే వారి యొక్క అన్విల్లింగ్నెస్ అనేటువంటిది సబ్మిట్ చేయాలి 7 డేస్ లోపల అని కూడా మెన్షన్ చేయమని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ డివిజన్ వారీగా ఈ లిస్ట్ అనేటువంటిది రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి లిస్ట్ అనేటువంటిది పేరెంట్ డివిజన్ లేదా రిక్రూటింగ్ డివిజన్కి సంబంధించింది ఫ్రెండ్స్. అంటే హోమ్ డివిజన్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. అంటే ఎవరైతే వారి యొక్క డివిజన్లో ఏదైతే వేకెన్సీలు ఉన్నాయో వాటికి సంబంధించిన రిజల్ట్స్ మాత్రమే అనౌన్స్ చేశారు ఫ్రెండ్స్. ఇక తర్వాత సర్ప్లస్ లిస్ట్ అనేటువంటిది మరొకటి ఉంటుంది. సో అందులో ఎవరన్నా వారి డివిజన్లో ఎక్సెస్గా క్వాలిఫై అయ్యి ఉండి వేరే డివిజన్లో కానీ పోస్టులు ఉన్నట్లయితే వారికి మెరిట్ ఆధారంగా అలాగే వారు ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఆధారంగా వారికి సర్ప్లస్ లిస్ట్లో అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసినట్లయితే దాదాపుగా పోస్టల్ డివిజన్స్ అన్నీ కూడా ఫిలప్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఒక ఆర్ఎంఎస్ డివిజన్స్లో మాత్రం పోస్టులు అలాగే చాలా వరకు ఉన్నాయి. ఇక కొన్ని డివిజన్స్లో సికింద్రాబాద్ సిటీ డివిజన్ ఇక్కడ ఏమిటంటే జీడీఎస్లు అనేటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు ఫ్రెండ్స్. కాబట్టి ఆ సిటీ డివిజన్లో పోస్టులు అన్ఫిల్డ్గా ఉన్నాయి. ఇక హైదరాబాద్ సార్టింగ్ డివిజన్, ఆర్ఎంఎస్ డివిజన్ అలాగే ఆర్ఎంఎస్ జెడ్ డివిజన్ ఈ 3 డివిజన్స్లోనే ఎక్కువగా పోస్టులు అన్ఫిల్డ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. సో వీటన్నిటిని కూడా నెక్స్ట్ ఇచ్చేటువంటి సర్ప్లస్ లిస్ట్లో వీటిని ఫిలప్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇచ్చినటువంటి లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వీరు ఏదన్నా డిక్లైన్ చేశారా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకొని అలాగే వీరందరూ జాయినింగ్ రిపోర్ట్ అనేటువంటిది ఇచ్చిన తర్వాత మనకి సర్ప్లస్ లిస్ట్ రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ సర్ప్లస్ లిస్ట్లో ఎవరైతే ఎక్సెస్గా క్వాలిఫై ఉంటారో వారి యొక్క డివిజన్స్లో
అంటే వారి డివిజన్స్లో మెరిట్ వచ్చిండి కూడా డివిజన్లో పోస్టులు లేకుండా వారికి పోస్టు రాకుండా ఎవరైతే ఉంటారో సో వారు ఇచ్చిన ఆప్షన్స్ని బేస్ చేసుకొని వారికి సర్ప్లస్ లిస్ట్లో అవకాశం ఇస్తారు ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.